పిఎస్సిఎస్ లో అట్లే డిసిసిబిల పాలక వర్గాలు రద్దు చేసిరు. ఇక ఉన్నొక్క పాలక వర్గం ఇది. అంటే మొన్నటిదాకా సర్పంచ్ ఎన్నికలు లేకుండే, సర్పంచ్ ఎన్నికలు మొన్న 11, 14, 17 3 తారీఖుల్లో అయినాయి కదా. సో ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రమాణ స్వీకారం 22 తారీఖు ఉంది ఎల్లుండి. సో అప్పటి నుంచి ఇక పాలక వర్గాలు ఉంటాయి. ఈ పాలక వర్గాలు వచ్చేలోపు మొన్న ఉన్నటువంటి పాలక వర్గాలని ఎట్లాగూ ఇక ఇలా పదవి కాలం అయిపోయి ఆల్రెడీ పోయిన ఆగస్టులోనే అయిపోయింది. కానీ ఇక మళ్ళీ మొన్న ఆగస్టులో అయిపోయింది. ఇప్పటికే 4-5 నెలలు అయిపోయింది. అయితే 6 నెలల కాలం పాటు పొడిగించారు. సారీ, పోయిన ఆగస్టు నేను చెప్పేది 24 ఆగస్టులో అయిపోయింది వీళ్ళ పాలక కంప్లీషన్ పీరియడ్. కానీ వీళ్ళకి ఏం చేసినట్టు ఒక 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్స్టెన్షన్లోనే ఉన్నారు. వేరే ఏ పాలక వర్గాలు లేకపోవడం వల్ల గ్రామాలలో మళ్ళీ అంత ఆగమాగం ఉంటుంది కాబట్టి వాళ్ళ కొంత ఆపినరు. ఇప్పుడు ఇక వాళ్ళని ఆపేసిరు. అధికార దుర్వినియోగం కారణంగా సర్కార్ నిర్ణయం, పర్సన్ ఇన్ఛార్జీలకు పిఎస్సిఎస్ బాధ్యతలు, డిసిసిబి బాధ్యతలు కలెక్టర్లకు అంటూ ఇక్కడ దీనికి కారణం కూడా ఎందుకంటే మొన్న యూరియా కొరత ఏదైతే ఉందో అది అక్కడక్కడ సరిగ్గా మీరు దాన్ని మేనేజ్ చేయలేకపోయిననే భావనతోనే ఇక్కడ ఈ పాలక వర్గాల మీద కొంత కోపంతో ఉన్నట్టుగా వీళ్ళంతా బీఆర్ఎస్లో ఎన్నికైన వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పరిపాలన. సో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ప్రభుత్వం రద్దు చేసింది. వీరి బాధ్యతలను పర్సన్ ఇన్ఛార్జీలకు అప్పగించింది. డిసిసిబిల బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. పిఎస్సిఎస్లకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. 904 పిఎస్సిఎస్లు, 9 డిసిసిబి పాలక వర్గాల కాలపరిమితి గత ఆగస్టు 14న ముగిసింది. 2024 ఆగస్టులో ముగిసింది. అయితే ఇక్కడ ప్రభుత్వం వాటి కాల పరిమితిని 6 నెలలు లేదా ఎన్నికలు జరిగే వరకు రెండిట్లో ఏది ముందైతే అది అమలయ్యేలా ఆదేశాలు గతంలో జారీ అయ్యాయి. ఇటీవల కాలంలో పిఎస్సిఎస్లు, డిసిసిబి పాలక వర్గాల పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అధికార దుర్వినియోగం వల్లనే ఇదంతా కూడా యాక్చువల్గా 6 నెలలు లేదా ఏదో ఒక పాలక వర్గం అయ్యేదాకా, అంటే ఏదో ఒక ఎన్నిక జరిగేంత వరకు స్థానిక సంస్థలలో అట్లా ఆపినరు. సో 6 నెలలు అయిపోయింది కానీ ఇంకా ఏ పాలక వర్గం రాలేదు కాబట్టి సర్పంచులు ఎన్నికయ్యేంత వరకు ఇక్కడ వెయిట్ చేసి, సో ఇప్పుడే వచ్చినటువంటి వార్త ఇది. సో అధికార దుర్వినియోగం అని చెప్పి యూరియా సరఫరాలో కొన్ని పిఎస్సిఎస్, డిసిసిబి పాలక వర్గాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, సరైన విధంగా స్పందించకపోవడంతో యూరియా సరఫరాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వానికి నివేదిక అందింది. పిఎస్సిఎస్లో అత్యధికులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికైన వారు ఉండడం, ఆ పార్టీకి చెందిన వారు ఉండడంతో ఉద్దేశపూర్వకంగా యూరియా కొరత సమస్యలు తీసుకొచ్చారని, దాని తీవ్రత ఎక్కువైందని, అయితే యూరియా దుర్వినియోగం చేశారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు, అధికార పార్టీకి చెందిన కీలక నేతలు సమాచారం అందించినట్టు తెలిసింది. అందుకే గత ప్రభుత్వంలో ఎన్నికైన పాలక వర్గాలను కొనసాగించి కొత్త సమస్యలు తెచ్చుకోవడం కన్నా పర్సన్ ఇన్ఛార్జీలను నియమించడం మేలని ప్రభుత్వం గుర్తించింది. అందుకే పిఎస్సిఎస్ అట్లే డిసిసిబిల పాలక వర్గాల గడువు పెంచుతూ గతంలో జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసి, ఇదంతా కూడా యాసంగి కోసమే. ఈ యాసంగి కోసమే యాసంగి సీజన్ ప్రారంభం కాబోతుంది. మళ్ళీ యూరియా కష్టాలంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. అయితే యూరియా కృత్రిమ కొరతను అధిగమించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. డిసిసిబిలు అన్ని కూడా ఉమ్మడి జిల్లాల వారీగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలోని కలెక్టర్లకు పర్సన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ జిల్లా డిసిసిబి బాధ్యతలు మాత్రం హన్మకొండ జిల్లా కలెక్టర్కి అప్పగించారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటైన ఉమ్మడి జిల్లాల వారీగానే డిసిసిబిలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో కొన్ని మండలాల్లో ఒక్క పిఎస్సిఎస్లు కూడా లేవు. దీంతో పిఎస్సిఎస్లను, డిసిసిబిలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ప్రతి మండలానికి కనీసం ఒక పిఎస్సిఎస్ ఉండేలా ఏర్పాటు చేయాలని, పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరలా ఎన్నికలు నిర్వహించే వరకు పర్సన్ ఇన్ఛార్జీలు బాధ్యతల్లో కొనసాగనున్నారు అంటూ ఇక్కడ మళ్ళీ అయ్యేంత వరకు, ఎన్నికలు అయ్యేంత వరకు పర్సన్ ఇన్ఛార్జీలను పెట్టిర్రు. వాళ్ళతోనే నడిపించే ప్రయత్నం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మొన్న యూరియా కొరతలో కొంత నెగ్లిజెన్సీ వహించిండ్రు. వస్తే ప్రభుత్వానికే కదా చెడ్డ పేరు, మాదేం పోయింది, మా పాలకవర్గం మా పీరియడ్ కూడా అయిపోయింది, మా పదవీ కాలం కూడా పూర్తయిపోయింది, వాళ్ళు ఎక్స్టెండ్ చేసిర్రు సో అని చెప్పి కొంతమంది కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే చాలామంది గతంలో ఆ పార్టీ నుంచే ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ పార్టీలోంచే అప్పుడు పాలక వర్గాలుగా కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ఆ యూరియా కొరతని రెండు ప్రభుత్వాలు ఏముంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం, ఎవరి మీద బదనామైన వాళ్ళకేం సంబంధం లేదు కదా, బీఆర్ఎస్ఏ కదా వాళ్ళంతా కూడా. సో అందుకోసానికే వాళ్ళు వెయిట్ చేసినట్టుగా కనిపించి ఇప్పుడు వీళ్ళకి అనిపించింది ఏదో ఒక అంశం అంటే 6 నెలలన్నా అయిపోవాలి లేదా ఎన్నికలన్నా అయిపోవాలి. ఇది చూసుకున్నారు. సరిగ్గా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకా వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం జరిగింది. ఇంకా మళ్ళీ ఆ ఎన్నికలు కూడా ఉంటాయి. ఇక వెంట ఇదంతా ఎన్నికల సంవత్సరమే. ఇక నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఫస్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత మున్సిపాలిటీలు వస్తాయి, ఆ తర్వాత కార్పొరేషన్లు వస్తాయి, ఆ తర్వాత ఇగో ఇవి కూడా వస్తాయి. మళ్ళీ ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిఎస్సిఎస్లు అంటే మనకెరక మన గ్రామాలలో సొసైటీలు అంటాము, సహకార సంఘాలు అంటాము. సో పిఎస్సిఎస్లో ప్యాక్స్ అంటాము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. దాని తర్వాత డిసిసిబిలకు జరుగుతాయి. ఒకసారి పిఎస్సిఎస్లో అయిపోయాక డిసిసిబిలో జరుగుతాయి, ఎంఎస్లో కూడా జరుగుతాయి ఎన్నికలు.